హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జంట బాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎండలు మాత్రం చాలా చాలా ముదిరిపోతున్నాయి. చాలా జాగ్రత్త. పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉండండి. పిల్లలు మాత్రం ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి. అందరూ చాలా సేఫ్గా ఉండండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. అందరూ సమ్మర్లో పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా సమ్మర్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అందరూ మ్యాక్స్ ఎండలు బాగున్నాయి కాబట్టి ఇంట్లోనే ఉంటారు. సో అందరు కలిసి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అందరికీ ఏదైనా ఒక మంచి అద్భుతమైనటువంటి ఏదన్నా చేసి పెట్టాలని నాకు ఈరోజు కోరిక కలిగిందనమాట. అందరు ఏమంటారంటే బేసికలీ నాన్ వెజ్ ఉండవా రాకేష్, నాన్ వెజ్ ఉండవా అని. ఏమండి, వెజ్లో ఉన్న వెరైటీస్ కానీ, వెజ్లో అద్భుతమైన వెరైటీస్ చేసుకొని తింటే నాన్ వెజ్ కూడా దేనికి పనికిరాదండి బేసికలీ. కానీ పాపం నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు కూడా బిర్యానీలు తినాలని ఉంటాయి, మాకు కూడా ముక్కలు కిక్కలు అన్నీ వేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. ఎవరో కాదు, నేనే. సో ప్యూర్ వెజ్ కాబట్టి నాకు కూడా వెజ్లో ఏదన్నా ఒక బ్యూటిఫుల్ తినాలని నాకు అనిపించింది అనమాట. నేను ఈరోజు ఇంట్లో ఉండి అద్భుతంగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసి ఓన్లీ ప్యూర్ వెజ్ తినే వాళ్ళకి మనం నాన్ వెజ్ స్టైల్లో వాళ్ళకి అద్భుతంగా మనం టేస్ట్ని వండించవచ్చు. అదేంటంటే ఈరోజు మీ అందరి కోసం గుత్తి వంకాయ బిర్యానీ చేయబోతున్నాను. ఎస్, నేను లాస్ట్ నాకు బాగా పేరు తీసుకొచ్చి బాగా స్కోర్ తీసుకొచ్చినటువంటి కుకింగ్ విత్ జాతిరత్నాల్లో గుంటూరు గోంగూర బిర్యానీ ఏ రేంజ్లో అయితే అది మంచి సక్సెస్ అయింది. చాలామంది దాన్ని చూసి ఫాలో అయ్యి చేసి నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఒక వీడియో చూసి ఎక్కడో నేను చేసిన దాన్ని చూసి మీరు కూడా ఇంట్లో చేసుకొని తిన్నారు అని అంటే హ్యాపీ, నాకు సక్సెస్ అన్నట్టు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దానికి మించిన ఆనందం అయితే ఇంకేది ఉండదు. సో అలానే దాన్ని కూడా ఇది బీట్ చేస్తుంది, అంత బాగుంటుంది అనమాట. గుత్తి వంకాయ బిర్యానీ, అందరు గుత్తి వంకాయ బిర్యానీ కొంతమంది చేస్తూ ఉంటారు, నేను కూడా యూట్యూబ్లో ఛానల్లో చాలా చూశాను. కానీ ఈ స్టైల్ ఆఫ్ గుత్తి వంకాయ బిర్యానీ మాత్రం మీరు ఎక్కడ చేసి ఉండరు. చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు మాత్రం 100కు 100 మార్కులు ఇచ్చేయచ్చు, అంత బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ బాగా నచ్చి మెచ్చి మీ అందరు చేసుకొని ఇంట్లో తినే విధంగా చేసి పెట్టబోయేటువంటి గుత్తి వంకాయ బిర్యానీకి వెళ్ళిపోదాం. ఓకేనా? కిచెన్కి వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ వంకాయలు అనమాట. ఎందుకు బ్యూటిఫుల్ అన్నాను అని అంటే ఎంత బాగున్నాయి కదా, నిజంగా నవ్వనవ్వలాడే వంకాయలు. ఈ వంకాయల మీద ఉన్న పాటలు ఎన్ని పాటలు అంటే కవులు, కళాకారులు ఎంతమంది సినిమాలు వర్ణించారో. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అని. సో ఇలాంటి బ్యూటిఫుల్ వంకాయలు నేనే మార్కెట్కి వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చాను. ఎందుకనంటే మనం బిర్యానీ వండుతున్నాం కాబట్టి బిర్యానీలో డెఫినెట్గా మంచి వంకాయలు ఉండాలి. అందులోనూ అటు పెద్ద వంకాయలు కాదు, అటు చిన్న వంకాయలు కాదు, ఒక మీడియం సైజులో ఉండాలన్నమాట. సో నేనైతే చాలా చక్కగా, నాకు కొన్ని చిన్న చిన్నవి కూడా తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మసాలా కూరిన తర్వాత అసలు దీని టేస్టే వేరు. సో నేను మాత్రం అన్ని మీడియం వంకాయలు తెచ్చాను. చాలా మంచి వంకాయలు తీసుకోండి, ఎందుకంటే ఈ బిర్యానీలోకి వంకాయలే చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని చక్కగా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకనంటే కొన్ని నీళ్ళల్లో ఉప్పేసి చక్కగా ఈ వంకాయల్ని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. సో ఇలా కడుక్కున్న తర్వాత ఈ వంకాయల్ని చక్కగా మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటో కూడా నేను చూపిస్తాను. ఎందుకనంటే ఇది బిర్యానీకి చేస్తాం కాబట్టి ఈ కట్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. డెఫినెట్గా ఈ కట్టింగ్ మాత్రం మీరు చూడాలి. సో పక్కన మాత్రం క్లాత్ పెట్టుకొని వంకాయలు ఇలా శుభ్రంగా తుడుచుకోకుండా వాటర్ లేకుండా ఉంటుంది. సో ఇవి కొంచెం తొడిమలు మాత్రం తీయండి. తొడిమలు ఉండాలి, కానీ కొంచెం తొడిమలు కట్ చేసుకోండి. అంటే కొంచెం తొడిమలు అంటే పైన ఉన్నటువంటి తొడిమలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఈ వంకాయల్ని ఇలా ప్లస్ ఆకారంలో మనం కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసుకున్న తర్వాత అటు ఇటు చూడండి, ఎందుకంటే పైన వంకాయలు బాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ కిందకి వెళ్ళగానే పైన వంకాయలు బాగానే కనిపిస్తాయి, కానీ పైన వంకాయలు బాగానే కనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్ళగానే మాత్రం కొంచెం ఏమంటారు
పురుగులు లాంటివి అలాంటివి ఉంటాయి. సో అందుకే ఫటా మనం కట్ చేసేసుకున్నాం. ఓకే, వచ్చేటప్పుడు చూడండి కమల పిల్లల వంకాయలు, అంటే బేసికల్లీ కమల పిల్లలు అని అంటారు కదా, అలా అది చాలా పండ్లకు ఉంటుంది, ముఖ్యంగా అరటి పండ్లకు చూస్తూ ఉంటాం. అలా కమల పిల్లల వంకాయలు అనమాట. దీన్ని మాత్రం నేను కట్ చేయకుండా అలానే వేస్తున్నాను. మనం కట్ చేసుకున్నటువంటి ఈ వంకాయల్ని చక్కగా నూనెలో వేసి వేయించుకోవాలి. అంటే అటు ఎక్కువ కూడా మనం ఎక్కువ కూడా వేగకూడదు, వేగినట్టు కొంచెం నూనెలో మనం కనుక వేయించుకొని ఆ తర్వాత ఈ వంకాయలో మనం ఒక మసాలా చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం ఏంటో చూపిస్తాను. వేయించుకోవాలి, ఎందుకంటే నల్లబడతాయి. బేసికల్ అందరూ ఏం చేస్తారంటే నీళ్ళల్లో వేసుకుంటారు, ఉప్పు నీళ్ళల్లో. ఫస్ట్ మనం పల్లీలు వేయించుకోవాలి మసాలాకి. ఎన్ని వంకాయలు ఉంటాయో, ఎంత మసాలా సరిపోతుందో మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి పల్లీలు వేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం వంకాయలో పెట్టుకోవాల్సినటువంటి కూరాల్సినటువంటి మసాలా చెప్పాను కదా, అవి ఏంటి అని అంటే ప్రజెంట్ వేయించిన పల్లీలు, పచ్చనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు, గసగసాలు, నువ్వులు, అంటే వెల్లుల్లిపాయ తినేవాళ్ళు ఉంటే ఒక 2-3 రెబ్బలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు వెల్లుల్లిపాయ తినము అన్న వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోకండి. అండ్ ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. వీటన్నిటిని కలిపి మనం ఇప్పుడు పొడి చేసుకోవాలి. అండ్ ఇంకో ఏంటంటే ఎండు కొబ్బరి, అంటే చాలామందికి కొబ్బరి పడదు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కానీ ఎండు కొబ్బరి పడేవాళ్ళు మాత్రం ఉంటే, అంటే కొబ్బరి పడేవాళ్ళు ఉంటే మాత్రం కొబ్బరి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. గసగసాలు కొంచెం వేసుకోండి, పిల్లలు ఎక్కువ తింటారు గసగసాలు, ఎక్కువ ఇది పిల్లలు తినేటువంటి బిర్యానీ కూడా కాబట్టి గసగసాలు కొంచెమే వేసుకోండి. సో ఇలా వచ్చింది పొడి. ఇప్పుడు ఈ పొడిలో కాస్త ఉప్పు కారం కూడా వేసుకోవాలి. సో ఉప్పు కారం వేసాం కదా, ఇందులో కలుపుకోవాలి ఇట్లా బాగా. చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ మసాలాని, ఈ వంకాయలు ఉన్నాయి కదా, వీటి మధ్య జస్ట్ ఇలా పెట్టేసుకొని వీటిని ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ కొన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ మసాలే దీనికి వంకాయకి చాలా మెయిన్, బిర్యానీకి కూడా మెయిన్ అనమాట. సో నేను చూపించినవే వేయండి, ఇంకేం వేయొద్దు. పచ్చి కొబ్బరి ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. ఎల్లిపాయ అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా కూర్చుకొని, నేనైతే బేసికల్గా వంకాయలు ఎలా పెడతాను అని అంటే, ఈ వంకాయలు ఇలా విడదీస్తాను. ఇలా తీసి వీటిని జస్ట్ ఇలా చల్లేస్తాను అంతే. చల్లేసి ఇలా పెట్టేస్తాను అన్నమాట. వంకాయల్లోకి ఇక్కడున్న ఈ మసాలా మొత్తం ఇందులో చక్కగా ఇలా కూరుకున్నాం కదా, ఇవి కాసేపు అలా పక్కన పెట్టేసి, సో ఇప్పుడు వంకాయలకి మసాలా అంతా కూరింది, అది కొంచెం అలా పట్టుకునే టైం ఇచ్చేసి, ఈ లోపల మనం ఏం చేయాలి అని అంటే, బిర్యానీకి కావాల్సినటువంటి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం బండపువ్వు, కొంచెం లవంగాలు, అనాస పువ్వు, అది నాకు. అండ్ దాని తర్వాత దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, దాని తర్వాత
బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి. వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం కొన్ని పచ్చిమిర్చీలు, నేనైతే పచ్చిమిర్చీలు కట్ చేసి పచ్చిమిర్చి, సో ఉల్లిపాయలు, ఒక్కొక్కళ్ళు అయితే ఉల్లిపాయలు అలానే వేసుకోవచ్చు, లేదా కట్ చేసి చక్కగా వేసుకోవచ్చు ఉల్లిపాయలు. అల్లం కాస్తంత పసుపు, కాస్తంత ఉప్పు, అండ్ ఇందులో పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే మంచి తోడబెట్టిన పెరుగు ఒక 2 చెంచాలు వేసా. సో కొత్తిమీర, పుదీనా కూడా చక్కగా వేసుకొని మనం హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా దినుసులు పడ్డాక ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఎసరు చేసుకోవాలి. అంటే మీరు 1 కప్పు బియ్యం అయితే 1 కప్పు, ఇంకో 1 కప్పు బియ్యం అనుకోండి 2 కప్పులు వాటర్ పోయడము. బియ్యం అందరికి పెట్టడం వచ్చు, ఎసరు అందరికి చేయడం వచ్చు. ఇలా ఎసరు వేగిన తర్వాత మనం ఇందులో బియ్యం వేసుకోవాలి. ఎసరు వేగాలి ఫస్ట్. రైట్. సో ఈరోజు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి దీంతో పాటు వాళ్ళు టమాటా పప్పు అడగడం జరిగింది. పెసరపప్పు టమాటా పప్పు. పెసరపప్పుతో ఎసరు బాగా మరిగింది.
సో ఇక మనం ఇందులో నేను బిర్యానీ బియ్యం అయితే వేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి చాలా సేఫ్గా ఉండాలి, తొందరగా అరిగిపోవాలి అని చెప్పేసి నేను నార్మల్గా ఇంట్లో ఏవైతే బియ్యం వాడతానో అవే బియ్యం వేస్తున్నాను. సో మీరు కూడా చేయండి. ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం బిర్యానీ అన్నారు కదా, మరి బిర్యానీ రైస్ ఉండాలి కాబట్టి బిర్యానీ వేసుకోండి, చిట్టి ముత్యాలు వేసుకోండి, ఏ బియ్యం అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను మాత్రం ఇంట్లో ఉన్నటువంటి సోనా మసూరి బియ్యం మాత్రం వాడుతున్నా. సో ఎసరు వేగింది కాబట్టి ఇప్పుడు బియ్యం వేసేద్దాం ఇందులో. వేసేసి ఫైనల్లీ ఒకసారి ఉప్పు మాత్రం చూడడం మాత్రం మర్చిపోవద్దు. చక్కగా ఇలా కలుపుకొని ఫైనల్ ఉప్పు చూసుకోండి, కొంచెం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంది కాబట్టి మనం ఏదైతే గుత్తి వంకాయలో మనం స్టఫ్ చేసి పెట్టుకున్నా ఆ వంకాయలని ఇందులో విడిచేసి తర్వాత మనకు మిగిలిన కొన్ని మసాలాలు కూడా, మన పొడి మిగిలింది కదా ఆ మసాలా పొడి కూడా ఇందులో వేసేయాలి. సో వంకాయల్ని మనం ఇలా విడుచుకోవాలి. అది అబ్బా 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 తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే మిగిలిందో మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడి కూడా ఇట్లా పైనుంచి చల్లేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, కొంచెం. ఒక్కసారి అంటే అలా చూడండి, చక్కగా కుతకుతలాడుతూ ఉంది చక్కగా. ఇలా చక్కగా తేలుతూ చక్కగా ఉడుకుతూ ఉంది. సో నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్ పెట్టేశాను. ఫినిష్. 3 విజిల్స్ వచ్చేస్తే మీకు నచ్చిన అద్భుతమైన గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. దట్ విందు సిద్ధం. టోటల్గా అన్నీ రెడీ చేసామన్నమాట. ఏమేమి రెడీ చేసామంటే బిర్యానీ అండ్ పెసరపప్పు. అందరూ పప్పుని యాక్చువల్లీ అందరూ కందిపప్పు డిఫరెంట్ చేస్తారు, పెసరపప్పు ట్రై చేసామన్నమాట డెఫినెట్గా. అండ్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి అండ్ కలర్ఫుల్గా ఉండడానికి, పప్పులో నంచుకోవడానికి వడియాలు, గొట్టాలు. సో గొట్టాలు, పెరుగు పచ్చడి, పెసరపప్పు భలే ఉంది. అండ్ బిర్యానీ తీసి చూపిస్తా. బిర్యానీ యాక్చువల్లీ అయితే ఆవిరంతా పొయ్యేదాకా ఉండాలి ఉంది కాబట్టి కాసేపు అయ్యాక తినండి. ఏంటండి స్మెల్ ఇంత మంచిగా వస్తుంది? ఏమేం చేసింది అసలు మీరు? వంకాయతో బిర్యానీ చేశాను,
పెసరపప్పుతో పప్పు చేశాను, గొట్టలతో వేయించాను వేడి వేడి నూనెతో. చాలా బాగా అయితే వచ్చింది సుజాత. అది మీరు కాదండి, తిని మేము చెప్పాలి. డెఫినెట్గా ఆబ్వియస్లీ మీ చేతితో చేసిందంటే అద్భుతంగానే ఉంటుంది, దాంట్లో నో డౌట్. కాకపోతే వంకాయ బిర్యానీ ఇది ఫస్ట్ టైం అండి మన ఇంట్లో. గుత్తి వంకాయ బిర్యానీ ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము. ఏ వంట చేసినా ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉంటాము, అద్భుతంగానే ఉంటది అని. ఇక ఇప్పుడు టేస్ట్ చేయాలి. పద ప్లేట్లు తీసుకొని పద. అంతా అయిపోయింది, ఓపెన్ చేద్దాం. వేడి 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 వేడితో ఓపెన్ చేస్తుంది. గుత్తి వంకాయ బాగా ఉడికింది, చూసి చెప్పొచ్చు. గుత్తి వంకాయలో గుత్తి కింద పడి వంకాయ దాన్ని అలానే సర్వ్ చేసుకోవాలి. సో కొత్తిమీర ఉందా? ఎందుకండి కొత్తిమీర, ఈ ఫ్లేవరే అద్భుతంగా ఉంటుంది. లుకింగ్ అయితే చాలా వస్తుంది. కొత్త ఆవకాయ ఎద్దుగో. అయ్యో ఖ్యాతి ఖ్యాతి తిను తింటారా అనే తింటున్నా చూడు. తింటారా తింటారా ఇది బిర్యానీ. పప్పు అది తిందా? పప్పు పప్పు బాగుందా? పచ్చడి అన్న ఎలా ఉందన్న వంకాయ బిర్యానీ? బాగుందా? ఇంకా నేను కావాలి. రిక్వెస్టింగ్ మిస్టర్ రాకేష్ యూట్యూబ్ లో డైలీ కాదు, వీక్లీ 2 to 3 వీడియోస్ కుకింగ్ వ్లాగ్స్. ఓన్లీ కుకింగ్ వ్లాగ్స్. చెప్పు. అంటే వాళ్ళు చూసి నేర్చుకుని చేస్తాం. లేదు బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ టైం వినడం వంకాయ బిర్యానీ. చిట్టి ముత్యాల వంకాయ బిర్యానీ. ఖ్యాతికమ్మ బాగుందా? బాగుంది. తినకుండా గుడ్ అని చెప్పు. ఖ్యాతి గుడ్ గుడ్ చెప్పు డాడీకి గుడ్. సుజాత రివ్యూ గురించి వెయిటింగ్. తినాలి సుజాత తొందరగా. ఏమండి నేను తినకుండా చెప్తానండి మీ దగ్గర నుంచి ఎట్లాంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనేది. నాకు అంత 200% బెటర్ వస్తుంది. తిని ఎస్ నానా సూపర్ అవ్వాలంటే చూడండి. ఎట్లుందానా? సూపరా? సూపర్. నాన్ వెజ్ తోనే కాదు, వెజ్ తో కూడా ఇలా ప్రశాంతమైన భోజనం తినొచ్చు. అంటే బేసికల్లీ నాన్ వెజ్ ఫ్లేవర్ తగలాలనుకున్న వాళ్ళు ఇలాంటి మంచి మసాలాలు వేసి మంచిగా వంకాయతో కూడా నాన్ వెజ్ స్టైల్లో తినొచ్చు. సదా మీ ప్రేమకు బానిస ఈ సుజాత సార్. అయ్యో ప్రాస కోసం ఆ పాట నాది నాకే బాగా బిర్యానీ అద్దరింది. అదుర్స్ ఈరోజు మా ప్రభాకర్ అన్న మెచ్చుకున్నా అంటే మామూలు విషయం కాదు. మామూలుగా ఆయన మెచ్చుకోడు, ఓకేరా అంటాడు. రైతనా పప్పు అన్నీ వేసుకోవాలి, గొట్టాలు గిట్టాలు అన్నీ. సకుటుంబ భోజనం అంటే ఇదే. నిజంగా మన చేతితో మనం ఇలా చేసి ఒక నలుగురికి ఇలా వడ్డిస్తూ ఉంటే దగ్గరుండి వాళ్ళు మనల్ని ఇలా పొగుడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. దీన్ని మించి ఏముంటుందబ్బా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడు అది ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నిజంగా చెప్తున్నాను, 100% నేను చేసిన గుంటూరు గోంగూర బిర్యానీని మించిపోయేలా ఉంది ఈ గుత్తి వంకాయ బిర్యానీ. వండర్ఫుల్ అనమాట. నేను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి. సో ఇంటికి ఎవరైనా గెస్ట్లు పిలిచి ప్యూర్ వెజ్ ఉంటే కనుక ఇది చేసి పెడితే మీకు పిచ్చ ఫ్యాన్స్ అయిపోతారనమాట. సో నేను నిజంగా చెప్తున్నాను, వండర్ఫుల్గా ఉంది. సో డెఫినెట్గా అందరు టేస్ట్ చేసి అందరు ఈ రెసిపీని ట్రై చేసి మళ్ళీ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మర్చిపోకుండా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దు చంటబ్బాయ్ ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు. డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అద్దరిపోయింది. అద్దర్స్ అంతే. గుత్తి వంకాయ బిర్యానీ.